కొంతకాలానికి ఆ ఊరికి సుబ్బయ్య అనే ఒక గ్రామాధికారి వచ్చాడు. అతడు పచ్చి అవినీతిపరుడు. ప్రభుత్వ ఖజానా నుంచి ఊరి బాగు కోసం వచ్చే డబ్బు మింగేసి దొంగ లెక్కలు చూపించేవాడు. అయితే రమేష్ ఈ విషయం పసిగట్టి అతడిని నిలదీశాడు. సుబ్బయ్య గారు, మీరు చేస్తున్న పని చాలా తప్పు. ఊరు మంచినీటి వసతి కోసం ప్రభుత్వం పంపిన డబ్బు కాజేశారు. పేద పిల్లల చదువు కోసం కేటాయించిన డబ్బు మాయం చేశారు. రహదారుల అభివృద్ధికి, రైతులకి ఆసరగా పంపిన డబ్బులు మింగేశారు. అవన్నీ ఊరికే ఖర్చు పెట్టినట్టుగా దొంగ లెక్కలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. నా సంగతి మీకు సరిగా తెలియదు. నేను ఉన్నత చదువులు చదువుకున్నాను. నాకు అంతా తెలుసు. మీ అవినీతి బాగోతం మొత్తం తెలుసుకున్నాను. మర్యాదగా ఆ నిధులంతా ఊరికి ఖర్చు పెడతారా, లేదంటే మేమంతా కలిసి మీ అవినీతి బాగోతం చిట్టా విప్పమంటారా? రమేష్ అలా ప్రజలందరినీ తీసుకువచ్చి తాను చేసిన అవినీతి గురించి చెప్పి తనపై అధికారికి ఫిర్యాదు చేస్తా అనేసరికి సుబ్బయ్య గుండె దడదడలాడింది. రాత్రంతా నిద్ర లేకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారుజామునే ఎవరికంటా పడకుండా పట్నం వెళ్లి పై అధికారిని కలిసి రమేష్ ని దొంగగా చిత్రీకరించి లేనిపోని అబద్దాలు చెప్పి అధికారిని రెచ్చగొట్టాడు. వెంటనే అధికారి తన మనుషులను పంపించి రమేష్ ని బంధించి తీసుకువచ్చారు. ఏరా దొంగ విధవా, నా ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో పడి ప్రభుత్వాధికారుల వద్దనున్న ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నావట. నీలాంటి దొంగలు నేను ఉపేక్షించను. అరే ఏకాంబరం, ఈ గజ దొంగను తీసుకుపోయి బతికుండగానే పూడ్చి పెట్టండిరా. వీడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఏ విధవ దొంగతనాలు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి. అలా పై అధికారి వెనుక ముందు ఆలోచించకుండా గ్రామాధికారి మాటలు నమ్మి అమాయకుడైన రమేష్ ను భూమిలో పూడ్చిపెట్టించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బోరున విలిపించారు. ఇన్నాళ్లు చేదు మార్గంలో వెళ్తున్న తమను మనుషులుగా తీర్చిదిద్దిన రమేష్ ని కాపాడమంటూ దేవుడిని వేడుకున్నారు.